ప్రజలకు తక్కువ ధరకే ఔషధాలు అందించి దేశంలో తమ ఫార్మాస్యూటికల్స్ కంపెనీని 7వ స్థానంలో నిలిపిన ఘనత డాక్టర్ రాజేంద్ర అగర్వాల్దేనని ఆ సంస్థ ఉద్యోగులు కొనియాడారు. ఒంగోలు ఐఎంఏ హాల్లో తమ ఫార్మా కంపెనీ యజమాని డాక్టర్ రాజేంద్ర అగర్వాల్ మృతికి సంతాపంగా నివాళులర్పించారు. తమ సంస్థ ద్వారా దాదాపు 10,000 మందికి ఉద్యోగాలు కల్పిస్తున్నామని అన్నారు. ఆయన మృతి సంస్థకు తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు. కంపెనీ ఉద్యోగులు మాల్యాద్రి, రమణ, చాందుభాష, సుబ్బారెడ్డి, బ్రహ్మారెడ్డి, నరేష్ తదితరులు పాల్గొన్నారు. जोहार राजेंद्र अग्रवाल, जोहार जोहार डॉक्टर, जोहार राजेंद्र अग्रवाल, जोहार जोहार डॉक्टर राजेंद्र अग्रवाल, जोहार जोहार डॉक्टर राजेंद्र अग्रवाल सर, जोहार राजेंद्र अग्रवाल, अमर रहे डॉक्टर राजेंद्र अग्रवाल, अमर रहे। మా కంపెనీ యొక్క వ్యవస్థాపకులు డాక్టర్ రాజేంద్ర అగర్వాల్ గారు నిన్న నవంబర్ 24వ తేదీన మరణించారు. ఆయన్ని స్మరించుకుంటూ ఆయనకి మేమందరం నివాళులు తెలియజేయడానికి ఇక్కడ అందరం గ్యాదర్ అవడం జరిగింది. ఆయన 1956లో జన్మించి డాక్టర్గా ఆయన ప్రస్థానాన్ని మొదలుపెట్టి డాక్టర్గా మాత్రమే కాకుండా ఒక ఫార్మా కంపెనీని మన భారతదేశంలో 1986లో నెలకొల్పారు. అప్పట్లో చాలా కంపెనీలు, మల్టీనేషనల్ కంపెనీలన్నీ కూడా చాలా కాంపిటీషన్ ఉన్నా కూడా మన ఇండియాలో పేద ప్రజలకి అదే మల్టీనేషనల్ కంపెనీలు అందించే ఆ స్థాయిలోనే మన కంపెనీలో కూడా మందులు తయారు చేసి తక్కువ ధరకు అందించాలనే సంకల్పంతో కంపెనీని స్టార్ట్ చేసి జరిగింది. ఆయన ఆధ్వర్యంలో అంత కాంపిటీషన్ ఉన్నా కూడా మెక్లైడ్స్ ఫార్మా కంపెనీ భారతదేశంలోనే అత్యంత ప్రముఖ కంపెనీగా ఎదిగింది. 7వ స్థానానికి ఎగబాకింది. ఆయన ఈ కంపెనీలో దగ్గర రమారమి 10,000 మంది ఎంప్లాయీస్ వరకు పనిచేస్తూ ఉన్నాము. ఆయన ఈరోజు మరణించడం అందరికీ తీరని లోటు కాబట్టి మేమందరికీ ఆయన సంతాపం తెలియజేయడం కోసం ఇక్కడ గ్యాదర్ అయ్యాము. దగ్గర ఒంగోలులో కూడా ఆ ఫార్మా కంపెనీకి సంబంధించి మేము ఒక 20 నుంచి 25 మంది ఎంప్లాయీస్ ఉన్నాము. ఆయనకు నివాళులు అర్పించడానికి మేమందరం ఇక్కడ గ్యాదర్ అవ్వడం జరిగింది.